ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మనవారు అనే ఈ కార్యక్రమానికి పునఃస్వాగతం. మనమందరము దేవుని జ్ఞాన విషయంలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యమును కేవలము నేర్చుకున్నట్టు మాత్రమే కాకుండా, నేర్చుకున్న వాక్యమును మన జీవితాలలో పాటిస్తూ అనేకులకు ఆ వాక్యమును ప్రకటిస్తూ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనమందరము కాలమును బట్టి చూచితే బోధకుల వంటి వారముగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. గత పాఠ్యాంశంలో దీనిని గురించి నేను వివరించాను. అనేక మంది క్రీస్తు రాజ్యంలో సహవాసులుగా ఉన్నటువంటి అనేక మంది బోధకులుగా దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయమై వెనకడుగు వేస్తున్నారు కనుక, యాకోబు పత్రికలో వ్రాయబడినటువంటి మాటలను చూచి వారిని వారే నిరుత్సాహపరుచుకుంటున్నారు కనుక, ఆ మాటలలో ఉన్న దేవుని యొక్క పరమార్థమును వివరించుకుంటున్నటువంటి క్రమంలో నేటి భాగమందు ఉన్నతమైనటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూడగలిగితే, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుము గనుక మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుము గనుక మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఈ మాటను పరిశుద్ధాత్మ ప్రేరణ చేత గ్రంథకర్త వ్రాస్తూ బోధకులమైన మనము అంటున్నారు, మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటున్నారు. అంటే ఆయన బోధకుడుగా ఉండాలని ఆశిస్తున్నాడు. క్రీస్తు బోధను వ్యాప్తి చేసే బోధకుడు, తన స్వంత బోధ కాదు. గ్రంథకర్త తాను బోధకుడుగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఆశ, దేవుని కోరిక. మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకు అంటే మీలో అనేక మంది ఏమవుతున్నారు? మాటలలో తప్పిపోతున్నారు. మాటలలో తప్పిపోతున్నారు అనగా ప్రకటిస్తున్న దేవుని మాటల ప్రకారము మీరు పాటించటం లేదు. ఇప్పుడు సరి చేసుకోవాల్సిందేంటి? దేవుని మాటల ప్రకారము మన ప్రవర్తనను సరిచేసుకోవాలి. అది కాకుండా మేము బోధకులుగా ఉండము అని వెనకడుగు వేస్తున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. ఇక దేవుని పనిలోనికి రావటం లేదు, దేవుని వాక్యాన్ని ప్రకటించే స్థాయిలో నేర్చుకోవటం లేదు కూడా. ప్రియులారా, ఇది చాలా తప్పు. అపవాది అయిన వాడు ఎంత సులువుగా దేవుని బిడ్డలను దేవునికి కాకుండా చేసేస్తున్నాడో చూడండి. దేవుని వాక్యాన్ని ప్రకటించనివ్వకుండా చేసేస్తున్నాడో చూడండి. అలాగని మీరు దేవుని వాక్యాన్ని పాటించకుండా ప్రకటించమని నేను చెప్పటం లేదు. దేవుని యొక్క భావన అది కాదు. ఖచ్చితంగా నేను, మీరు అంతా
దేవుని వాక్యాన్ని ప్రకటించే ముందు ఆ వాక్య ప్రకారం మనం పాటిస్తూ ఉండాలి. అప్పుడే ప్రకటించడానికి అర్హులం. దేవుడు ఆయన వాక్యమును మనం ప్రకటించకూడదని కోరుకోవటం లేదు, ఆ వాక్య ప్రకారం మనం పాటిస్తూ ప్రకటించాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ మనం దేవుని వాక్య ప్రకారం పాటించకుండా కేవలం ప్రకటించే వారముగా మాత్రమే ఉంటే మనం మరి కఠినమైన తీర్పు పొందుతామనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆ వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఆలోచిస్తున్నారా? మనమందరము బోధకులుగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే విషయాలను తెలుసుకోవాలి, నియమ నిబంధనలను గ్రహించాలి. మనము బోధకులుగా ఉండాలి, ఆ స్థాయిని మనం అందుకోవాలి. కాలాన్ని బట్టి చూస్తే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ అనేకులకు ఆ వాక్యాన్ని ప్రకటించే వారముగా కూడా ఉండాలి. ఇందులో స్త్రీ అని పురుషుడని భేదము లేదు. చక్కగా ఆలోచిస్తున్నారా? దేవుని వాక్యమును మనము బోధించవలసిన వారముగా ఉండాలి. అది దేవుని సంకల్పం, అది దేవుని కోరిక. కాలాన్ని బట్టి చూస్తే మనం నేర్చుకుంటూ క్రీస్తు రాజ్యంలో ఒక మంచి యోధునిగా సాతానుతో యుద్ధం చేస్తూ దేవుని వాక్యమును, క్రీస్తు బోధను వ్యాప్తి చేయాల్సిన వారముగా ఉన్నాము, బోధకులుగా ఉండవలసిన వారముగా ఉన్నాము. అయితే ముందు ఆ వాక్యము మనలో ప్రతిఫలించాలి. దేవుని వాక్యమును మనం పాటిస్తూ ఆ తరువాత ప్రకటించాలి. లేని ఎడల మరి కఠినమైన తీర్పును పొందుతాము. అదే చెబుతున్నారు ఇక్కడ. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాము కనుక మీలో అనేకులు బోధకులు కాకుండా. ఎందుకంటే మీలో అనేక మంది ఏమవుతున్నారు? మాట యందు తప్పిపోతున్నారు. మాట యందు తప్పిపోవడం అంటే అర్థం ఏంటి? చెప్పేదొకటి, చేసేదొకటి. అదే మాట యందు తప్పిపోవడం అనగా. చెప్పేదొకటి, చేసేదొకటి. పాడేదొకటి, ప్రవర్తించేదొకటి. దేవుణ్ణి కీర్తిస్తూ దేవుని పాటలు పాడుతూ ఉంటారు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాట పాడుతూ ఉంటారు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. కానీ వారి జీవితాంతం యేసయ్యను తప్ప అన్నింటినీ అందరినీ వారు కోరుకుంటూ ఉంటారు. అంటే బ్రతుకులో ఆ పాట నెరవేరటం లేదు, బ్రతుకులో మీ మాటలు నెరవేరటం లేదు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అంటున్నారే, మరి జీవితకాలం అంతా ఆ విధంగా మీరు ప్రవర్తించగలుగుతున్నారా? ఒకసారి ఒక క్రైస్తవ బోధకుడు ఒక పెళ్లిలో ప్రసంగం చేస్తున్నాడు. ఒకసారి ఒక పెళ్లిలో ప్రసంగం చేస్తున్నాడు. క్రైస్తవ వివాహం జరుగుతుంది అక్కడ. అతడు ప్రసంగిస్తూ ఇక వివాహ సమయం దగ్గర పడింది. వివాహం అయిపోగానే సాధారణంగా పగటి వేళ వివాహం చేస్తారు. వివాహం అయిపోగానే విందు భోజనాలు ఉంటాయి. విందు భోజనాలకు అందరూ తొందరపడిపోతున్నారు అనమాట. ఈయన వాక్యం చెబుతున్నాడు, వివాహం ఇంకా జరగటానికి సిద్ధంగా ఉంది. ఈలోపు విందు భోజనాలకు ఏర్పాట్లు చేసేస్తున్నారు. విందు భోజనాలకు అందరూ సిద్ధపడిపోతున్నారు. ఇక కూర్చుని వాక్యం వినేవారు కూడా విందు భోజనాల దగ్గరకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈయనకు అసహనం వచ్చేసింది. ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి, అలాగే వివాహం చేయబోతున్నటువంటి వ్యక్తి, ఆయనకు అసహనం వచ్చేసింది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర తెలుస్తుంది అంటాడు. క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర తెలుస్తుంది అంటే వివాహాలకు హాజరైనటువంటి క్రైస్తవులు దేవుని వాక్యమును వినటానికి
శ్రద్ధ చూపించరు. విందు భోజనం మీద శ్రద్ధ చూపిస్తారు. విందు భోజనం కంటే దేవుని వాక్యం మీద ఎక్కువగా శ్రద్ధ చూపించాలి కదా, కానీ విందు భోజనానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. అంటే తిండికి ఆతురపడుతున్నారు. ఒక పూట తింటే తరువాత బహిర్భూమిలో విడువబడేటువంటి బాహ్య సంబంధమైనటువంటి విందు భోజనం కోసం మీరు ఆరాటపడుతున్నారే, దేవుని వాక్యం ఎడల మీకు అంత ఆసక్తి ఉందా? అది ఆ రోజు ఆయన ప్రశ్నిస్తాడు. నిజమే, ఆయన మాటల్లో అర్థం ఉంది. మన పాటల్లో మన మాటల్లో మనం ఎలా ఉంటాం? అసలు మనలను మించినటువంటి వీరులు ఇంకెవరూ లేరేమో అనిపిస్తుంది. ఆ పాట అలా ఉంటుంది, ఆ మాట అలా ఉంటుంది. వీరాధి వీరులు, వీరనారులు. నిజంగా ప్రవర్తనలోనికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? అసలు వీరికంటే దరిద్రులు ఇంకెక్కడ ఉండరేమో అనిపిస్తుంది. నిజంగా ప్రవర్తన దగ్గరకు వచ్చేసరికి వీరంత నీచులు ఇంకెక్కడ ఉండరేమో అనిపిస్తుంది. అంటే చెప్పేదొకటి చేసేదొకట. ముఖ్యంగా బోధకుల దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మాట్లాడుతున్నాడు. విశ్వాసుల దగ్గర కూడా మనం ఈ విషయాలను అన్వయించుకోవాలి. ప్రతి సందర్భంలోనూ ఈ విషయాన్ని మనం అన్వయించుకోవాలి. మనము మాట యందు తప్పకుండా ఉండాలి. మాట తప్పేవారుగా ఉండకూడదు. మాట యందు తప్పని వారమై ఉండాలి. ఒకడు తన మాటను లోపరుచుకుంటే, స్వాధీనపరుచుకుంటే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్నట్టే అంటున్నారు ఇక్కడ గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో. కనుక ప్రియులారా, మనం చెప్పే ప్రతి మాట చొప్పున మనం ప్రవర్తించే వారముగా ఉన్నప్పుడు మన మాటలకు చక్కని విలువ ఉంటుంది. లేదంటే ఆ మాటలను మొట్టమొదట మనమే తప్పుతున్న వారముగా ఉంటాం. మనం పలికిన మాటలు మనమే తప్పితే బాగుంటుందా? మనం పలికిన మాటలు, మనం ప్రకటించిన మాటలు మనమే తప్పేస్తే బాగుంటుందా? అందుకే మరి కఠినమైన తీర్పు అన్నాడు దేవుడు. మరి కఠినమైన తీర్పు. బోధకులు అనగానే ఏదో ఒక ఫుల్ ఫీట్ దగ్గర నించొని ప్రసంగం చేసేటువంటి రీతిలో ప్రసంగిస్తున్నటువంటి వారిని చూచి మాత్రమే మీరు బోధకులు అనుకోకండి. ఎవరికైనా ఒక మంచి సూక్తిని మీరు చెప్పారు అంటే అది బోధే కదా. అంటే బోధ అనగానే ప్రారంభ ప్రార్థన, తర్వాత రెఫరెన్సులతో దేవుని వాక్యాన్ని ప్రకటించడం, తర్వాత ముగింపు ప్రార్థన, ఇది మాత్రమేనండి బోధ. మిగిలినవేవో బోధలు కాదండి అనుకుంటున్నారా? ప్రభువును గూర్చి మీరు ఎవరికి ఏ విధంగా పరిచయం చేస్తున్నది బోధే కదండి. అది బోధే కదండి. క్రీస్తు బోధ, క్రీస్తు బోధను వ్యాప్తి చేస్తున్నాం. నేను స్వరాన్ని ఇస్తున్నాను అంతే. మీరందరూ స్వరాన్ని ఇచ్చేవారుగా ఉండాలంతే. ఇది మన సొంత బోధ కాదు కదా. కనుక మీరు ఒక మార్గంలో ఉన్నప్పుడు, ఒక స్నేహితునితో క్రీస్తుని గురించి పరిచయం చేస్తున్నప్పుడు, మామూలుగా మీ మాటల్లో పరిచయం చేస్తున్నప్పుడు అది బోధే. ఎవరి దగ్గరికైనా మీరు బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి క్రీస్తుని గూర్చి మీరు పరిచయం చేస్తున్నప్పుడు, మాటల్లో మాటగా క్రీస్తుని గూర్చి మీరు పరిచయం చేస్తున్నప్పుడు అది బోధే. అంటే బోధ అంటే ఇలా ఉండాలి, ఇలా ప్రారంభించాలి, ఇలా కొనసాగించాలి, ఇలా ముగించాలి అనే విధానం ఏమైనా ఉందా? ఈ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? లేదు. క్రీస్తును గూర్చి మీరు పరిచయం చేస్తున్నారు. ఆయన మరణ సమాధి పునరుత్థానములను గూర్చి మీరు ఎవరికైనా పరిచయం చేస్తున్నప్పుడు అది క్రీస్తు బోధ. వాక్య సంబంధమైనటువంటి మాటలు మీరు ప్రకటిస్తున్నప్పుడు అది క్రీస్తు బోధ. కనుక మనం అందరం ఆయా సందర్భాలలో బోధ చేస్తూనే ఉండాలి, బోధ చేస్తూనే ఉంటాం, చెయ్యాలి. బోధ చేస్తున్నప్పుడు, మనం ప్రకటిస్తున్నప్పుడు మనము ఆ విషయాలను పాటించే వారముగా ఉంటున్నామా లేదా? మాటలు కోటలు దాటుతున్నాయి, ప్రవర్తన ఏమో మూలన కూర్చుంది. మన మాటలు, మన పాటలు, మన బోధలు కోటలు దాటుతున్నాయి, కానీ మన ప్రవర్తన మాత్రం చతికిలు పడిపోయింది, ఒక మూలన కూర్చుంది. అలాంటి పరిస్థితి ఉండకూడదనే దేవుడు ఈ మాటలను పొందుపరిచాడు. కనుక ప్రియులారా, మీరు ఈ మాటలను చదివినప్పుడు నేను బోధకుడునుగా ఉండకూడదనేటువంటి నిర్ణయం తీసుకోకండి. అంటే మీరు ఓడిపోయిన వారు అవుతారు, పిరికివారు అవుతారు. నేను బోధించాలి, నేను ప్రకటించాలి, క్రీస్తు బోధను వ్యాప్తి చేసేవాడనుగా, క్రీస్తు బోధను వ్యాప్తి చేసేదాననుగా నేను ఉండాలి అని మీరు ఒక గట్టి నిర్ణయంతో, అయితే దానికి ముందు ఆ బోధను నా జీవితంలో కనుపరుచుచున్నవాడనుగా, కనుపరుచుచున్న దాననుగా నేను ఉండాలి అని మంచి నిర్ణయం తీసుకోవాలి. అలా ప్రవర్తిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అందుకే
ఇక్కడ పోలికలు కూడా చెప్పబడ్డాయి. క్రింది మాటలలో మీరు చూడగలిగితే 3వ అధ్యాయం యాకోబు పత్రికలో మీరు క్రింది మాటలలో చూడగలిగితే ఒక గుర్రానికి మనం కళ్ళెం వేస్తాం, ఒక ఓడ చుక్కానీ చేత త్రిప్పబడుతుంది. ఇలాంటి విషయాలను మనం ఉదాహరణలుగా తీసుకున్నప్పుడు ఎంత పెద్ద ఓడ ఒక చుక్కాని చేత దాని యొక్క దిశ, దాని మార్గం మార్చబడుతున్నది కదా. కనుక బహుగా అదిరిపడుచున్నటువంటి నాలుకను మీరు అదుపు చేయాలి. మీ ప్రవర్తనను అనుసరించి మీరు మాట్లాడాలి. అంతే తప్ప ఏవేవో నాకు తెలిసినటువంటి సూక్తులు కొన్ని ఉన్నాయని వాటిని నేను పాటించలేను కానీ నేను ప్రకటించేయగలను అనుకుంటూ నాలుకను ఇష్టానుసారంగా మీరు విడిచిపెట్టకూడదు. కనుక మనం మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం మనం ప్రవర్తిస్తూ మాట్లాడాలి. ఆ మాటలను మనం అనేకులకు చేరవేయాలి. కనుక ఖచ్చితంగా మనం బోధకులుగా ఉండి తీరాల్సిందే. ఎటువంటి బోధకులుగా ఉండాలి? పాటిస్తూ ప్రకటించే బోధకులుగా మనం ఉండాలి. పాటిస్తూ, దేవుని మాటలను పాటిస్తూ వాటిని పాడేవారముగా, వాటిని ప్రకటించేవారముగా మనం ఉండాలి. మరో చక్కని అద్భుతమైనటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. కీర్తనాకారుని యొక్క మాటలు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. వ్రాయబడినటువంటి కీర్తనలలో మాటలను చూసారా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కాచుకోవాలి, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకోవాలి. అంటే నీవు ప్రకటించే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కపటం ఉండకూడదు. కపటం ఉండకూడదు అంటే ఏదో లాభాన్ని ఆశించి, ఏదో ఘనతను ఆశించి నేను ప్రకటించాలి అనుకుంటున్నారా? లేక నేను వాటి ప్రకారం ప్రవర్తిస్తూ నా జీవితంలో నేను వాటిని ప్రవర్తిస్తున్నాను కనుక ప్రకటించగలుగుతున్నాను అనుకుంటున్నారా? చెడ్డ మాటలు పలుకకుండా జాగ్రత్త పడండి. కపటమైన మాటలు పలుకకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే మనము మాట్లాడినటువంటి మాట, మన ద్వారా పలుకుబడినటువంటి మాట పరీక్షింపబడుతుంది. మనలో దేవుని మాటలు నెరవేరుచున్నాయా లేదా దేవుడు పరీక్షిస్తాడు. దానిని బట్టే ఆ తీర్పులో కఠినమైన తీర్పునివ్వాలా, కఠినమైన శిక్షనివ్వాలా, లేక గొప్పదైనటువంటి లాభఫలాన్ని ఇవ్వాలా దేవుడు నిర్ణయిస్తాడు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము అని యాకోబు పత్రికలో గ్రంథకర్త తెలియజేశారు కదా. అనేక విషయములలో తొట్రిల్లుచున్నాము. కనుక మాట్లాడేటప్పుడు జాగ్రత్త, మాటలు విడిచిపెట్టేటప్పుడు జాగ్రత్త. విడిచిపెట్టిన మాటను మనం మరలా వెనక్కి లాగలేం, వెనక్కి తీసుకోలేం. బహుజాగ్రత్తగా ఉండాలి. అందుకే కాచుకొనుమంటున్నాడు. చెడ్డ మాటలు పలుకోకుండా, కపటమైన మాటలు పలుకోకుండా నీ మాటలను నువ్వేం చేయాలి? కాచుకోవాలి. అంటే విడిచిపెట్టేస్తే ఏమవుతుందన్నమాట? చేయి దాటిపోతుంది. కాచుకోవడం అంటే అర్థం ఏంటి? ఒక మేకల మందు ఉందనుకోండి, జాగ్రత్తగా వాటన్నిటినీ దగ్గరకు చేర్చి కాయాలి. లేకపోతే అవి ఇష్టానురీతిగా చెల్లాచెదరైపోతాయి, తప్పిపోతాయి. ఒక గేదెల మందు ఉందనుకోండి, వాటిని కూడా జాగ్రత్తగా కాయాలి. లేకపోతే అవి మరలా దొరకవు, తప్పిపోతాయి. కాచుకోవాలి. మన మాటలను జాగ్రత్తగా కాచుకోవాలి. ఆడిన ప్రతి మాట మనము లెక్క చెప్పవలసిన మాట, దేవునికి లెక్క చెప్పవలసిన మాట. కనుక ఆ మాటల ప్రకారం మనం ప్రవర్తిస్తూ ఆ మాటలను ప్రకటిస్తే దేవుడు భల నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. నా పనిని నీవు చేస్తున్నావు, విస్తారమైనటువంటి ఆ కోత పనిని నీవు జాగ్రత్తగా జరిగిస్తున్నావు కనుక నీవు భల నమ్మకమైన మంచి దాసుడవు అంటాడు దేవుడు. ఒకవేళ మనం ఆ మాటల ప్రకారం ప్రవర్తించకుండా కపటమైన మాటలు ప్రకటిస్తున్నాం అనుకోండి, మరి కఠినమైన తీర్పుకు వెళ్ళక తప్పదు. అలాగే సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మరో చక్కని మాట, మాటలను గూర్చిన మాట. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును,
ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. నోటిని కాచుకుంటే నోటిని మాత్రమే కాదు, సర్వ శరీరాన్ని కాపాడుకుంటాం, బ్రతుకునంతా కాపాడుకుంటాం. అంటే కంట్రోల్ ఎక్కడుందో చూడండి. దేనిని కంట్రోల్ చేస్తే టోటల్గా కంట్రోల్ అయిపోతామో చూడండి. తన నోటిని కాపాడుకున్నవాడు తన్ను కాపాడుకొనును. ఊరకొనక మాట్లాడేవాడు, ఊరకొనక ఇంకా అదే పనిగా ఎటువంటి కట్టడి లేకుండా మాట్లాడేవాడు తనకు తానే నాశనమును తెచ్చుకుంటాడు, తనకు తానే నాశనమును తెచ్చుకుంటాడు. కనుక నోటిని కాపాడుకుంటూ మిమ్మును మీరు రక్షించుకుంటారు. విస్తారమైనటువంటి దోషము కలిగిన మాటలు చెబుతూ, అంటే అవి వాక్య సంబంధమైనటువంటి మాటలే కావచ్చు. మీరు ప్రవర్తించినప్పుడు మీరు కపటంగా మాట్లాడుతున్నట్టే అర్థం. దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నాను కదా అనుకోవచ్చు, కానీ మీరు ప్రవర్తించకుండా వాటిని ప్రకటిస్తే వాటి వలనే మరలా మీకు అపాయం కలుగుతుంది. మీరు ప్రవర్తించడం లేదు కదా, ఆ మాటల ప్రకారం మీరు ప్రవర్తించడం లేదు కదా. కనుక తన నోటిని కాచుకోవాలి. అలాగని దేవుని పనిని మానేస్తారా? అలాగని బోధకులుగా ఉండనంటారా? లేదు, అలా చేయకూడదు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, సాధన చేయాలి, అవపోసన పట్టాలి. దేవుని వాక్య ప్రకారం మనం ప్రవర్తిస్తూ నిజంగా అనేకులకు మనం ప్రకటిస్తున్నాం. వారందరూ ఆ వాక్య ప్రకారం ప్రవర్తించాలనే కదా ప్రకటిస్తున్నాం. మొట్టమొదట మనకే ఆ ప్రవర్తన అసాధ్యమైపోతే వారిలో ఆ ప్రకటన ఎలా సాధ్యమవుతుందో ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. దేవుడేమైనా అన్యాయం చెబుతున్నాడా? దేవుడేమైనా అక్రమంగా బలవంతంగా ఏమైనా మనకు దిశానిర్దేశం చేస్తున్నాడా? లేదు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం అంటే అర్థం ఏంటి? ప్రకటింపబడిన వాక్యం ఆ మనుష్యులలో ఫలము తీసుకుని రావాలని, అంటే ఆ వాక్యం వారిలో ప్రతిఫలించాలని, ఆ వాక్య ప్రకారం వారు నడుచుకోవాలని. ముందు మీరే నడుచుకోకపోతే, ఆ వాక్య ప్రకారం ముందుగా మీరే నడుచుకోకపోతే ఎదుటివారు అలా ప్రవర్తించాలని మీరు బలవంతంగా కోరుకోవటంలో అర్థమే ఉంది? మీకే అసాధ్యం అయిపోయింది అది. ఆ వాక్య ప్రకటన మీకే అసాధ్యం అయిపోయింది, ఇక వారిలో సాధ్యమవుతుందా? వారిలో సాధ్యమవుతుందా? కనుక మొట్టమొదట ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వారిని వారే సరిచేసుకోవాలి. అప్పుడు వారిని వారు కాపాడుకున్న వారు అవుతారు. అప్పుడు ప్రకటించాలి, అనేక మందిని కాపాడిన వారు అవుతారు. కేవలము ప్రకటించడం వరకే నా పని అనుకొని ఆ వాక్యం ప్రకారం నేను ప్రవర్తించను అనుకుంటే మీరు నాశనం అయిపోతారు. ఎంత ఫలాన్ని మీరు సంపాదించుకున్నా మీరు నాశనం అయిపోతే ఆ ఫలం వల్ల ఉపయోగం ఏముంది? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ప్రాణం కోల్పోతే దానివల్ల ఉపయోగం ఉందా? నేను దేవుని కొరకు ఎంతో పని చేశాను, నేను దేవుని కొరకు ఎన్నో ఆత్మలను రక్షించాను అని చివరకు చచ్చిపోతే అంటే శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా చచ్చిపోతే, దేవునికి దూరం అయిపోతే, పాతాళానికి జారిపోతే ఆ పని వలన ఏమైనా ఉపయోగం ఉందా? చేసిన ఆ పని అంతటి వలన ఫలితం ఏమైనా ఉందా? కనుక మనలను మనం కాపాడుకుంటున్నామా లేదా? తన నోరు కాపాడుకున్నవాడు తన్ను కాపాడుకున్నవాడు అవుతాడు. ఊరకొనక విస్తారముగా వ్యర్థముగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కడు కూడా నాశనమును కొని తెచ్చుకుంటాడు. ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి రహస్యం అండి. మన జీవితాలకు చాలా అవసరమైనటువంటి పాఠం అండి, చాలా అవసరమైనటువంటి పాఠం. అలాగని ప్రకటించొద్దా? అసలు ప్రకటించేవారు లేకపోతే వినేవారు ఎలా వింటారు? ఈరోజు నేను, మీరు, మనమంతా ఎలా రక్షణ పొంది ఉందో ప్రకటించేవారు ఉండబట్టే కదా. వారు కూడా అలా పిరికివారై నేను ప్రకటించను, నేను బోధకుడుగా ఉండను, మరి కఠినమైన తీర్పు ఉంటుంది కనుక నేను బోధకుడుగా ఉండనని వారు అనుకున్న ఎడల అసలు మనం దేవుని వాక్యాన్ని వినే అవకాశం ఉండునా? లేదు కదా. మరి మనం దేవుని వాక్యాన్ని ఒకరి వలన విన్నాము అంటే, క్రీస్తు బోధను మనం తెలుసుకున్నాము అంటే వారు ప్రకటించబట్టే కదా. ఈరోజు మనం ప్రకటించకపోతే భావితరాలకు దేవుని వాక్యం ఎలా అందుతుంది? మనం చతికిల పడిపోతే భావితరాలకు దేవుని వాక్యాన్ని ఎవరు వినిపిస్తారు? ప్రకటించేవారు లేకపోతే దేవుని వాక్యం ఎలా వ్యాప్తి చెందుతుంది? ప్రకటించేవారు ఉండాలి. కనుక ఎప్పుడూ కూడా బోధకులైన వారు మరి కఠినమైన తీర్పు పొందుతారు కనుక నేను బోధకుడుగా ఉండను అనుకోకండి. బోధకులైన వారు మరి కఠినమైన తీర్పు పొందుతారు కనుక నేను దేవుని వాక్యాన్ని పాటిస్తూ ప్రకటించాలని అనుకోండి.
ఇది దేవుడు చెబుతున్నటువంటి చక్కని సూత్రం. బోధకులైన వారు మరి కఠినమైన తీర్పు పొందుతారు కనుక వారి నోరును వారు కాపాడుకోవాలి. అనగా వారు ప్రకటిస్తున్న దానిని ముందు వారు పాటించాలి. ఇది దేవుడు చెప్పాలనుకున్నటువంటి చక్కని సూత్రం. ఇది అర్థమైందా? నేటి లోకానికి, ముఖ్యంగా క్రైస్తవులుగా ఉన్నవారికి, క్రీస్తు రాజ్యంలో ఉన్నవారికి ఈ విషయం అర్థమైందా? బోధకులైన వారు మరి కఠినమైన తీర్పు పొందుతారు కనుక నేను బోధకుడిగా ఉండను, బోధకురాలుగా ఉండను అనుకుంటున్నారే తప్ప ఎందుకు మరి కఠినమైన తీర్పు పొందుతారు? ప్రకటిస్తున్నది వారి జీవితాలలో కనిపించడం లేదు కనుక వారు మరి కఠినమైన తీర్పు పొందుతారు. కనుక ప్రకటిస్తున్నది మా జీవితాలలో కనిపించాలి, ప్రకటిస్తున్న దాని ప్రకారం మేము ప్రవర్తించాలి అని ఎవరైనా అనుకుంటున్నారా? అలా అనుకున్న వారే చక్కగా దేవుని మాటలను అర్థం చేసుకున్నవారు అవుతారు. దేవుని మాటలను అర్థం చేసుకున్నవారు అవుతారు. ప్రియులారా, ప్రభువారి మాటలలో కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందుదువు. బోధకులైన వారు మరి కఠినమైన తీర్పు పొందుతారు కనుక నేను అసలు బోధ చేయనండి అనుకుంటే అసలు మరి నీతిమంతులుగా ఎలా మారతారు? ఎప్పుడు మారతారు? నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడిగా మారే అవకాశం ఉంది. నీ మాటలను బట్టియే నీవు దుర్మార్గుడుగా, అపరాధిగా, అనీతిమంతుడుగా నాశనానికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. చక్కగా నేర్చుకోవాలి. దేవుని మాటలను చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడవు, నీ మాటలను బట్టియే నీవు అపరాధివి. అంటే మాటలు ఎలా ఉండాలి? నీవు నీతిమంతుడిగా ఉండాలంటే నీ మాటలు ఎలా ఉండాలి? నీవు ప్రకటిస్తున్న మాటల ప్రకారము నీవు ప్రవర్తిస్తూ ప్రకటించాలి. అప్పుడు నీవు నీ మాటలను బట్టి నీతిమంతుడవు అని తీర్పునందుతావు. నీ మాటలను బట్టియే అపరాధివైపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అదెప్పుడు? నీవు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తావు, కానీ ప్రకటించే దేవుని వాక్యం నీలో కనిపించదు. నీవు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు, బోధించే దేవుని వాక్యం నీలో కనిపించదు. అప్పుడు నీవు ఎలా మారిపోతున్నావు? అపరాధిగా మారిపోతున్నావు. ప్రియులారా, మీకు అర్థమవుతుందా? నేను చెబుతున్నటువంటి మాటలు, ఈ చక్కని సంగతులు, ఈ వివరణ మీకు అర్థమవుతుందా? చక్కగా మనసు పెట్టండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ముఖ్యమైనటువంటి సంగతి, యథార్థమైనటువంటి సంగతి. నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడవు, నీ మాటలను బట్టియే నీవు అపరాధివి. అందరూ లోకంలో మంచిని ప్రకటించడానికే, మంచిని చెప్పడానికి ఆశిస్తారు, అవునా కదా? అందరూ దాదాపుగా లోకంలో ప్రతి ఒక్కరూ కూడా దేనికోసం ఎదురు చూస్తారు? దేనికోసం మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు? నీతిని గూర్చి, సత్యమును గూర్చి మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. మరి అందరూ నీతిమంతులు అయిపోవాలిగా, అందరూ నీతిమంతులు అయిపోవాలిగా, పరలోకం నిండిపోవాలిగా. ఇరుకు ద్వారం అన్నాడు, ప్రవేశించటానికి చాలా పోరాడాలన్నాడు. మాట చెప్పడం చాలా సులువు, ప్రకటించడం చాలా సులువు, పాటించకుండా కేవలం ప్రకటించడం చాలా సులువు, కానీ పాటించడమే కష్టం. అందుకే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ప్రకటిస్తున్న ప్రతి మాట నాలో నెరవేరుతుందా లేదా అని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ప్రకటించేవాడు ఇరుకు ద్వారమున పోరాడుతూ ప్రవేశిస్తున్నాడు. అనగా పరలోకానికి పోరాటం చేస్తూ ప్రవేశిస్తున్నాడు అని అర్థం. అపరాధులైపోతున్నారు చాలామంది. ఏ విషయంలో అంటే నీతినే ప్రకటిస్తున్నారు, సత్యమునే ప్రకటిస్తున్నారు, కానీ వారి జీవితాలలో ఆ నీతి, ఆ సత్యం, ఆ వాక్యం కనిపించదు. కనుక ప్రభు అంటున్నారు, నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడివా, నీ మాటలను బట్టియే నీవు అపరాధివా నిర్ణయించబడుతుంది. కనుక మీ మాటలు ఇప్పుడు ఎలా ఉండాలి? మాటలైతే ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, బోధ అయితే ప్రతి ఒక్కరూ చేయాలి, కానీ ఎలా చేయాలి? ఆ మాటల ప్రకారం మీరు ప్రవర్తిస్తూ మీరు మాటలను ప్రకటించాలి, దేవుని పనిని జరిగించాలి. అప్పుడు క్రీస్తు రాజ్యం ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. క్రీస్తు రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఎంత గొప్పగా నీతిని అనుసరిస్తూ బ్రతుకుతాడు చెప్పండి.
ఈరోజు ఎన్నో వివాదాలు, ఎన్నో ఆరోపణలు, ఎన్నో నిందలు. దేవుని వాక్యమును నేర్చుకున్నారు, ప్రకటిస్తున్నారు అనే వారి మీదే ఎన్నో నిందలు, ఎన్నో ఆరోపణలు. కొన్ని నిజాలు కావచ్చు, కొన్ని అబద్ధాలు కావచ్చు. అయితే ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నాయి, ఎందుకు కనిపిస్తున్నాయి? క్రీస్తుని పోలి నడుచుకోకపోవటం వల్లనే కదా. కేవలం ప్రకటిస్తున్నారు, పాటించే విషయంలో ఎన్నో అవకతవకలు. వారి దగ్గరకు వచ్చేసరికి చెప్పేదొకటి, చేసేదొకటి. వారి దగ్గరకు వచ్చేసరికి, ఆ మాటలు వారి దగ్గరకు వచ్చేసరికి నేను వాటి ప్రకారం ప్రవర్తించలేను అనుకుంటున్నారు. మరి ప్రకటించడానికైతే మైకులు పగిలిపోతాయి. వారి ప్రకటనలకు మైకులు పగిలిపోతాయి. అంత గాంభీర్యంగా ప్రకటిస్తారు, కానీ వారి జీవితాలలో కొంచెము కూడా నెరవేర్చరు. శాస్త్రులు, పరిసయ్యులులా మారిపోతున్నారు. కనుక అటువంటి విధానంలో మనం ఉండకుండా మన పునాది ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని వాక్యాన్ని నేను పాటిస్తేనే ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని నేను పాటిస్తేనే ప్రకటించాలనే విధానంలో ఉండాలి. పాటిస్తూ ఖచ్చితంగా ప్రకటించాలనేటువంటి ఆశతో మనం ఉండాలి. దేవుని పనిని చక్కగా ముందుకు నెరవేర్చుకోవాలి. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవితంలో ఆయన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో మనకు ఒక ఉదాహరణ చెబుతున్నారు. ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ఎలా ఉన్నారు, ప్రారంభ శతాబ్దంలో క్రీస్తు రాజ్యంలో ఆయన ఎలా మనుగడ కొనసాగించారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న పౌలు గారి జీవితంలో దేవుని వాక్యం నెరవేరుతుందా అంటే అది నెరవేరుచున్నదని ఆయన తెలియజేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని తనలో నెరవేర్చుకునేలా చేయటానికి పౌలు గారు ఎంత ప్రయత్నిస్తున్నారో తెలుసా? ఒక్కసారి వ్రాయబడిన మాటలు చూడండి. ఆ పోరాటం ఎంత గొప్పగా ఉందో వ్రాయబడిన మాటలు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు గారు గాలిని కొట్టినట్టు ఆయన పోట్లాడటం లేదు. గాలిని కొట్టారనుకోండి, అదేమైనా ఒక పోరాటమా? గాలిని కొడుతున్నారా? ఎవరితో పోరాడుతున్నావంటే గాలితో పోరాడుతున్నావు. ఎవరిని కొడుతున్నావంటే, ఎవరిని బంధిస్తున్నావు, ఎవరిని నీవు నీ హస్తగతం చేసుకున్నావంటే గాలిని అంటే పిచ్చోడా, గాలిని కొట్టడం ఏంటి అంటారు అందరూ. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు అంటే ఏదో బ్రతుకుతున్నాను కదా, ఏదో ప్రకటిస్తున్నాను కదా, ఏదో క్రీస్తు రాజ్యంలో అలా జీవితం కొనసాగిపోతుంది కదా అన్నట్టుగా కాదు. గురి చూడని వాని వలె నేను పరిగెత్తడం లేదు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. మరి నా పోరాటం ఎలా ఉంది? అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అనేటువంటి భయం నాలో ఉంది. కనుక ప్రతిరోజు ప్రతి క్షణం నా శరీరమును నలగగొట్టి లోపరుచుకొనుచున్నాను. అంటే నేను ప్రకటిస్తున్న మాటల ప్రకారము నేను ప్రవర్తిస్తున్నానా లేదా అని అనునిత్యం నన్ను నేనే పరీక్షించుకుంటున్నానని పౌలు గారు అంటున్నారండి. మంచి బోధకుడు కదా, క్రీస్తు బోధను చక్కగా లోకంలోనికి తీసుకుని వెళ్తున్నటువంటి మంచి ఉదాహరణ కదా. ప్రియులారా, ఆ విధంగా మనం ఉండగలుగుతున్నామా? చెప్పడానికైతే చాలా సులువు, దేవుని వాక్యాన్ని ప్రకటించడం అయితే చాలా సులువు, కానీ దానిని పాటిస్తూ ప్రకటించడమే అసలైన బోధ. అతడే అసలైన బోధకుడు, అతడే క్రీస్తు బోధను సమాజంలోనికి వ్యాప్తి చేయగలుగుతున్నటువంటి దైవ సేవకుడు. అట్టివారుగా మనం అందరం ఉండాలి, అట్టివారుగా మనం అందరం ఉండాలి. లేదంటే గాలిని కొట్టినట్టే. అలాగైతే గాలిని కొట్టినట్టే అంటే ఏదో పోరాటం చేస్తున్నారు, పేరుకి పోరాటం చేస్తున్నారన్నమాట. కానీ బహుమతి వచ్చేటట్టుగా పోరాటం చేయటం లేదు, గురి యొద్దకు వెళ్ళేటట్టుగా మీరు పరిగెత్తటం లేదు. కనుక మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇక మీదట నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ముందుగా పరీక్షించుకోవాలి. ఈ మాటలన్నీ నాలో నెరవేరుతున్నాయా?
ఈ మాటల ప్రకారం నేను ఉంటున్నానా? ఏ మాటలనైతే నేను ప్రకటించాలనుకున్నానో ఆ మాటలన్నీ ముందుగా నాలో నెరవేరుతున్నాయా అని ఒక్కసారి స్వవిమర్శ చేసుకొని అప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మీరు సిద్ధపడాలి. అలా దేవుని వాక్యాన్ని ప్రకటించే చక్కని బోధకులైతే గురి వద్దకే వెళుతున్నారు. మీరు భ్రష్టులైపోదురేమో అనేటువంటి భయంతో ప్రతిదినం ప్రతి క్షణం మీ శరీరమును నలగగొట్టుకొనుచు, శరీరాశలను జయిస్తూ, శరీరమును లోపరుచుకుంటూ, మాట యందు తప్పకుండా పలికే ప్రతి మాట ప్రకారం ప్రవర్తిస్తూ క్రీస్తు రాజ్యంలో దేవుని పనిని చేయగలుగుతుంటే కనుక అదే అసలైన క్రైస్తవ జీవితం. అట్టి బ్రతుకును నాతో పాటు మీరు అందరూ కలిగి ఉండాలని హృదయపూర్వకంగా ప్రభువు ప్రేమను బట్టి కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును ప్రేమామయుడునైన మా కన్న తండ్రి, క్రీస్తు రాజ్యములో మీ బిడ్డలుగా జీవించుచున్నటువంటి మాకు అవసరమైనటువంటి సంగతులను బోధించారు. నాయన, మీ సేవను ఎలా జరిగించాలో నేర్పించారు. పిరికివారమై వెనకడుగు వేయకుండా మీ వాక్యమును ప్రకటించడానికి ధైర్యమును తెచ్చుకొని మీ వాక్యమును సంపూర్ణముగా నేర్చుకుంటూ నాయన ఆ వాక్య ప్రకారం ప్రవర్తించుట ఎంత ముఖ్యమైనటువంటి విషయము మీరు తెలియజేశారు కనుక ముందుగా మీ మాటలన్నిటినీ మా జీవితాలలో మేము ప్రతిఫలింపచేసుకుంటూ ఆ మాటల ప్రకారం జీవిస్తూ అనేకులకు ప్రకటించే మీ సేవకులుగా, మీ పనివారుగా ఉండగలుగుటకు మమ్మల్ని దీవించండి. ఈ మనస్సును తండ్రి మేము చివరి వరకు కలిగి ఉండులాగున కృప దయచేయండి. ఈ పునాది మీద మేము నిలబడులాగున సహాయమును అనుగ్రహించండి. మీ మాటలు కేవలము వినువారు మాత్రమై ఉండి వారిని వారు మోసపుచ్చుకొనకుండా మీ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ తండ్రి చెప్పబడినటువంటి పాఠ్యాంశములో ఉన్నటువంటి జ్ఞానాంశములను వారి జీవితాలలో సంగ్రహించి ఇక మీదట నీతిమంతులుగా మారగలుగుటకు, వారి మాటలను బట్టి వారు నీతిమంతులుగా తీర్పు నొందగలుగుటకు, ఆ విషయమందు చక్కని ప్రవర్తనను వారు చూపగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.